ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము మీక గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నేను చదువుతాను, మీరు ఆలకించండి. నీ సరిహద్దును విశాలపరచబడును, నీ సరిహద్దు విశాలపరచబడును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరుస్తుంటున్నది. మీకా భక్తుడు రాస్తున్నటువంటి మాటలను మనం ఈరోజు ఆలకించుదాం. మీకా భక్తుడు అనుభవించినటువంటి మాటలను, మీకా భక్తుడు మరి దేవుని నుంచి పొందుకున్నటువంటి మాటలను మనం ఈరోజు ఆ మాటలను మనం ఆలకించి శ్రద్ధతో విందాం. నీ సరిహద్దు విశాలపరచబడును, నీ సరిహద్దులు విశాలపరచబడుతుంటున్నాయి బిడలారా. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి అతని జీవితంలో ఆశీర్వాదాలు కానీ, ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణంగా దీవించబడడం అనేది ఒక్కొక్క మెట్టు వాళ్ళు వరదిల్లుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అతడు ఒక భూమి కొంటాడు, తర్వాత ఇల్లు కడతాడు, తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు, కుటుంబంలో సమృద్ధిగా అన్నీ కలిగి ఉంటాడు. ఏమి తక్కువ లేకుండా కొదవ లేకుండా ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. కారణం ఏంటంటే ఆ కుటుంబము దేవుని అందలి విశ్వాసంతో ఎదుగుతున్నారు, దేవుని అందలి భక్తి కలిగి నడుస్తున్నారు. కనుక దేవుని అనుసరిస్తున్నటువంటి కుటుంబమును, దేవుని ప్రేమిస్తున్నటువంటి కుటుంబమును, క్రమంగా దేవుని మందిరం కాస్తున్నటువంటి కుటుంబమును దేవుడు వాళ్ళ కుటుంబమును విశాలపరుస్తాడు. ఆ కుటుంబము పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. వాళ్ళ పిల్లల యొక్క చదువులు కానివ్వండి, పిల్లలకు మంచి ఉద్యోగాలు కానివ్వండి, పిల్లలకు మంచి సంబంధాలు కానివ్వండి. కనుక కుటుంబ సభ్యులకు ఎలాంటి వెట్ట లేకుండా, ఎలాంటి యొక్క సమస్య లేకుండా కుటుంబంలో అన్నీ కూడా దేవుని యొక్క సమృద్ధికరమైనటువంటి దీవెన నుంచి ఆ కుటుంబంను ఆశీర్వదిస్తున్నాడు. అందుకని బట్టి నీ సరిహద్దును విశాలపరుస్తాను. కనుక నీ జీవితంలో మరి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుతున్నది. నీ గోడలు కట్టించు దినం వచ్చుతున్నది అంటే పడిపోయినటువంటి పునాదులు కట్టుతాడు, పడిపోయినటువంటి ఇండ్లను తిరిగి కట్టబడుతున్నాయి. కనుక పడిపోయినటువంటి జీవితాలను తిరిగి కడతాడు. ఎలాంటి పాపి అయినా, ఎలాంటి రవిడి అయినా, ఎలాంటి గుండె అయినా, కనుక ఈ లోకంలో ఎన్నిక లేని వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకోగలుగుతాడు. కనుక వారిని అందరూ కూడా సమకూర్చి వారికి మంచి మేలు చేసే దేవుడని నేడు దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక నీ గోడలు మరలా కట్టించబడును, అనగా పడిపోయినటువంటి గోడలు, కూలిపోయినటువంటి ఇండ్లు, పాడైనటువంటి స్థలాలు. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారి జీవితాలను గురించి కూడా హెచ్చరికలు చేస్తున్నారు. కనుక దేవుడు నిన్ను వదలడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీకు తోడుండడన్న సత్యము ఎవరు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఎన్నో కుటుంబాలు కుమిలిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుంటుంటున్నాయి, ఎన్నో కుటుంబాలు మా జీవితం ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా, మా బ్రతుకులు ఇంతేనా అని అనుకుంటున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరిగి మీ బ్రతుకులను మారుస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కనుక నీ బ్రతుకులను మారుస్తాడు, మీ జీవితాలను మారుస్తాడు. మిమ్మల్ని మంచి చీకటిల నుంచి వెలుగులోనికి మిమ్మల్ని నడిపించి మీ బ్రతుకులను సరైనటువంటి విధానంలో దేవుడు ఉంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని బట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని తట్టు తిరగాలని నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో సందేహాలు, అనుమానాలు, ఈ లోకంలో మరి విచ్చలవిడినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు అందరినీ కూడా హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. రండి, ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని మాటలు విని ఎవరైతే లోబడుతున్నారో, దేవుని మాట విని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో అట్టి వారిని అందరినీ కూడా దేవుడు దీవిస్తాడని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవుని బిడ్డలారా, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవుని కొరకు ఎదురు చూసే మరి భక్తులారా, దేవుని కొరకు ఎదురు చూడండి.
దేవుని రాక కొరకు ఎదురు చూడండి, దేవుడు చేసే సహాయం కొరకు ఎదురు చూడండి. కనుక దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎందరైతే ఉంటారో అట్టి వారిని దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. దేవుని బిడ్డలారా, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, రక్షణకర్త అయినటువంటి దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించినని 3 విషయాలు మనకు అర్థమవుతుంటున్నాయి బిడ్డలారా. దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలై ఉండాలి. కనుక రక్షణకర్త అయినటువంటి దేవుని కొరకు కనిపెడుచున్న వారై ఉండాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా మనం ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు. మన కుటుంబాన్ని, మన యొక్క వ్యవస్థను కూడా మార్చే దేవుడు అని మరొకసారి తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, ఈ వాక్యమును మీరు ఆలకిస్తూ మరి పూర్తిగా మీరు దీన్ని ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా మీరు స్వీకరించి మీ హృదయంలో నాటుకున్నట్లయితే ఒక వృక్షము ఫలించినట్టుగా, ఒక చెట్టు ఫలాలిచ్చినట్టుగా మీ జీవితాలు ఫలభరితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని మరొకసారి తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దీనవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనం నేను చదువుతాను. యాబేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. కనుక వేదన పడి అతని తల్లి కంటినని అతని తల్లి అతనికి యాబేజు అని పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాబేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యాబేజు అని పేరు పెట్టెను. ఇక్కడ యాబేజు జీవితమును మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక అన్నదమ్ములలో ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. కనుక తన తల్లి వేదన పడి అతన్ని కన్నది. కనుక అతని జీవితంలో మరి ఏ ఆధారము లేనట్టుగా మనం మొదటి జీవితం చూస్తుంటే ఆయన తల్లి వేదన పడి అతన్ని కన్నట్టుగా అందరిలో కూడా అతడు ఘనహీనంగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఘనపరుస్తాడో, దేవుడు ఎవరినైతే హెచ్చిస్తాడో, కనుక దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారిని అందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడని యాబేజు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యాబేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉన్నాడు. ఎందుకంటే తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉన్నాడు. ఎందుకంటే వేదన పడి అతని తల్లి కంటినని అతని తల్లి అతనికి యాబేజు అని పేరు పెట్టెను. వేదన పడి అతని తల్లి అతని కన్నది కాబట్టి యాబేజు అని అతనికి పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, కనుక అతని జీవితము ఏ రీతిగా అంచెలంచెలుగా అతడు వరదిల్లుతున్నాడో, అంచెలంచెలుగా అతడు ఎదుగుతున్నాడో తనకి కారణం ఏంటిదో మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటిదో మనం అర్థం చేసుకుందామని లేఖన భాగం తెలియపరుస్తున్నది. యాబేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాబేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని సన్నిధానంలో ఆయన మొరపెట్టడంలో కూడా, దేవుణ్ణి ఖచ్చితంగా అడగడంలో కూడా సందేహం లేకుండా ఒక భక్తి కలిగిన వాడై, ఒక భయం కలిగిన వాడై దేవుని ప్రార్థించడంలో, దేవుని అడగడంలో నైపుణ్యత కలిగినాడు యాబేజు. చాలా చక్కటి మనసున్నట్టుగా మళ్ళీ తిరిగి మనము రెండో విషయంలో తెలుసుకుంటున్నాం. ఇశ్రాయేలు దేవునికి మొర్రపెట్టుతున్నాడు, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమని అడుగుతున్నాడు, నన్ను దీవించమని అడుగుతుంటున్నాడు. మూడో విషయం ఏంటంటే నా సరిహద్దులను విశాలపరచమని చెబుతున్నాడు. నా సరిహద్దులన్నింటినీ కూడా విశాలపరచాలి. నా బ్రతుకును మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు కనుక నా సరిహద్దులను మార్చము, నన్ను మంచి స్థానంలో ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఉంచమని యాబేజు మొరపెట్టినట్టుగా చూస్తున్నాము. నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. నా సరిహద్దులను విశాలపరచాలి, నాకు తోడుగా ఉండాలి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అతని జీవితంలో, మరి యాబేజు జీవితంలో దేవుని దగ్గర రుచి పొందుకున్నాడు. దేవుని అడిగితే ఇవన్నీ నాకు అనుగ్రహిస్తాడు, దేవుని అడిగితే నాకు తప్పకుండా నా జీవితాన్ని బలపరుస్తాడు, నా జీవితాన్ని విశాలపరుస్తాడు, నాకు కావలసిన వాటిని అన్నింటినీ కూడా ఇస్తాడని చెప్పి ఆయన ఆశించి దేవుని అడగడం ద్వారా అతని జీవితం ఫలప్రదంగా దీవించబడినట్టుగా మనం చూస్తున్నాం. దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, వాటన్నిటిలో నుంచి తప్పించుము, కీడు నుండి తప్పించండి,
అపజయం నుంచి తప్పించండి, నా సరిహద్దులను పొడిగించండి, నా జీవితంలో నీవు ఉండి కనుక నన్ను విశాలపరచమని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతడు మనము చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే తనకు మనవి చేశాడో, దేవునికి మొరపెట్టాడో, కీడు నుండి తప్పించి, అపాయం నుంచి తప్పించి, తన సరిహద్దులను విశాలపరిచి, దేవుడు అతనికి తోడుగా ఉండి కనుక అతని ప్రార్థన విని కనుక అతన్ని అడిగినదెల్లా అతనికి సాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను 2 మాటల్లో మీకు అర్థం చెప్పేది ఏంటంటే, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీకు సహాయం చేసే దేవుడని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని దగ్గర మనం మొరపెడితే మన మొర ఆలకిస్తాం, మనము దేవుని అడిగితే మనకు సహాయం చేస్తాడు, కనుక మన సరిహద్దులను విశాలపరుస్తాడు, మన బ్రతుకును బాగుపరిచే దేవుడని నేను మరీ నిశ్చయంగా మీకు తెలియపరుస్తున్నాను బిడ్డలారా. కనుక ఈ నేటి దినం ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ కూడా యాబేజు జీవితంలో మరి అతని బ్రతుకుని ఏ రీతి మార్చాడో, అతని పరిస్థితులను ఏ రీతి మార్చాడో, తన జీవితాన్ని విశాలపరిచాడో, కనుక తన సరిహద్దులను విశాలపరిచాడో, కనుక దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూశాం. అదేవిధంగా మీక గ్రంథంలో మీక రాసినటువంటి మాటలను మనం ఆలకించాము. దీనవృత్తాంతం గ్రంథంలో 4వ అధ్యాయం 9-10లో యాబేజు గురించి మాట్లాడినటువంటి మాటలను కూడా మనం అర్థం చేసుకున్నాం. ఈ మాటల ప్రకారంగా మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని నడిచినట్లయితే మరి మన జీవితం కూడా విశాలపరచబడుతుంది, మన జీవితం కూడా మన సరిహద్దులు విశాలపరచబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. కనుక చీకటిలో నుంచి వెలుగులోనికి మనము నడుస్తాము. కనుక పరిశుద్ధ దేవుడు మనకు తోడుగా ఉండి మనం ఎల్లప్పుడూ తన సన్నిధిలో నడిపిస్తాడని నేటి దినమును మీకు తెలియపరుస్తున్నాను. వాక్యం ఉంటున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.